ఆకాశంలో సగం ఉన్న మహిళలు ఎంతమంది తోటి మహిళలకు సహకరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 3 రోజుల పాటు నారీ ఫెస్ట్ సంబరాలు ఉత్సాహభరితంగా సాగాయి. నారీ ఫెస్ట్ ముగింపు సమావేశాన్ని యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు, స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ, కలెక్టర్ పి. ప్రశాంతి, డాక్టర్ పద్మ, కేంద్ర కారాగారం డీఎస్పీ వసంతకుమారి, ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. ఉమామహేశ్వరీదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి విషయాలు చెప్పడం కంటే ఆచరణాత్మకంగా చూపించడం మేలు అని పిలుపునిచ్చారు. వీసీ మాట్లాడుతూ నారీ ఫెస్ట్ లో భాగంగా వివిధ పోటీలు నిర్వహించామన్నారు. మహిళా సాధికారత, సమానత్వం కోసం వేగంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజానగరం నియోజకవర్గం పాత వెలుగుబంద గ్రామానికి చెందిన బీసీ సెటిబల్జ సామాజిక వర్గ సంఘం నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వాహనదారులపై జరిమానాల కొరడా జుడిపించారు. ఇన్ఛార్జి ట్రాఫిక్ డీఎస్పీ కె. రమేష్ బాబు ఆధ్వర్యంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 30 కేసులు నమోదు చేశారు. వారిని 3వ ఏజేఎఫ్ సీఎం న్యాయమూర్తి సి. రమ్య ఎదుట హాజరుపరచగా 29 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఒక వ్యక్తికి 2 రోజుల జైలు శిక్ష విధించారు. ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళల సాధికారత, సమానత్వం కోసం ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే 1908లో కార్మిక ఉద్యమం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించడం విశేషం. న్యూయార్క్లో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం నిరసన ప్రదర్శన జరిపారు. ఈ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని 1910లో క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ కోపెన్ హాగన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా కార్మికుల సదస్సులో ప్రతిపాదించారు. 17 దేశాల నుంచి సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు నిర్వహించారు. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే రిక్వెస్ట్, మహిళలను గౌరవించండి, వాళ్ళ అభివృద్ధికి సహకరించండి. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. మహిళా దినోత్సవాన్ని 8వ తేదీనే జరపడం వెనుక ఒక చరిత్ర ఉంది. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ చా II సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. ప్రస్తుతం ప్రపంచమంతా అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం. ఎన్ని మహిళా దినోత్సవాలు నిర్వహించినా ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదు. మహిళలపై వివక్షత, అకృత్యాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలకు సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను కల్పించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్న నినాదంతో 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మహిళా దినోత్సవ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ మహిళలందరికీ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సోదరమణులకి అందరికీ కూడా మా శుభాకాంక్షలు, శుభాశీస్సులు కూడా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కటే మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్.